అండి సో మీ ఫోన్లో రేడియేషన్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. సో ఫోన్లో మాక్సిమం ఉండాల్సిన రేడియేషన్ లెవెల్ వచ్చరికి 1.6 వాట్స్ పర్ కిలోగ్రామ్ అనమాట. సో ఇప్పుడు నా చేతిలో ఉంది రేడియేషన్ లెవెల్ చెక్ చేసే మిషన్. ఒక ఫోన్లోనే కాదండి, ల్యాప్టాప్స్, వైఫై అండ్ ఫ్రిడ్జెస్ అండ్ టీవీ, స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా ఎమిషన్ వస్తుంది. ఇప్పుడు లైవ్లో అయితే మన ల్యాప్టాప్, ఛార్జింగ్లో ఉన్న ల్యాప్టాప్ నుంచి ఎంత ఎమిషన్ వస్తుందో చూద్దాము. సో ఇప్పుడు ఇది ఛార్జింగ్లో ఉన్న ల్యాప్టాప్ అండి. సో నియర్లీ ఇట్ ఈస్ క్రాసింగ్ అరౌండ్ 200 పైన దాటిపోయిందండి లెవెల్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఛార్జింగ్ అయితే తీసేసాను. ఛార్జింగ్ తీసేసిన తర్వాత రేడియేషన్ అనేది పడిపోయింది ఆటోమేటిక్గా. సో మీరు ఛార్జింగ్లో ఉన్న ల్యాప్టాప్ని లేకపోతే ఫోన్ కానీ రింగింగ్లో ఉన్న ఫోన్, ఈవెన్ ఫోన్ కూడా రింగ్ చేసి చూద్దాం ఒకసారి దీని అయితే. సో ఫోన్ కూడా రింగ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫోన్ రింగ్ కాల్ చేశానండి. చేస్తే ఇప్పుడు రేడియేషన్ లెవెల్ అనేది పెరిగిపోతూ ఉంది. రింగింగ్లో ఉన్న ఫోన్ కానీ మీరు రేడియేషన్ అవాయిడ్ చేయాలనుకుంటే కనుక ఫోన్ని ఛార్జింగ్లో పెట్టినప్పుడు వాడడం కానీ అండ్ తక్కువ సిగ్నల్ లెవెల్లో ఉన్నప్పుడు వాడడం కానీ ఇవి చేశారంటే కనుక మీకు రేడియేషన్ లెవెల్ అనేది ఎక్కువ అవుతుంది. కాల్ రింగ్ అవుతున్నప్పుడు వాడినా కూడా, బ్యాటరీ లెవెల్ తక్కువలో ఉన్నప్పుడు వాడినా కూడా యూ విల్ గెట్ మోర్ రేడియేషన్ ఇన్ ద ఫోన్. అలాగే స్మార్ట్ టీవీలో ఎంత వస్తుందో కూడా చూసేద్దాం అండ్ వైఫైలో కూడా ఎంత వచ్చేస్తుందో చూసేద్దాం. సో వైఫై కనెక్ట్ అయిన స్మార్ట్ టీవీ దగ్గర ఎంత రేడియేషన్ వస్తుందో చూద్దాం. ఇక్కడ చూస్తే డిస్ప్లే మీద అరౌండ్ 350 ప్లస్ ఎమిషన్ అయితే వస్తుందండి దీనికి. సో 357 ఎమిషన్. సో తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కారణమయ్యే రేడియేషన్ అనే దాన్ని అవాయిడ్ చేయడానికి అయితే కింద కొన్ని ప్రికాషన్స్ అయితే ఇస్తున్నాను మొబైల్ కోసం. అండ్ మిగతా వాటి కోసం ఏంటంటే మంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వీ కెన్ అవాయిడ్ ద రేడియేషన్ అనమాట. సో ఇప్పుడు వైఫై డివైస్ నుంచి చూద్దామండి. వైఫై దగ్గర పెట్టంగానే మనకి నియర్లీ 200 ప్లస్కి వెళ్ళిపోయింది, 250 లెవెల్కి వెళ్ళిపోయింది. సో వైఫై దగ్గర కూడా మనం ఎక్కువసేపు కూర్చోవడం అంత మంచిది కాదు. అలాగే ప్రింటర్ దగ్గర చూసినా కూడా, ప్రింటర్ దగ్గర కానీ ఈవెన్ సిస్టమ్ దగ్గర కానీ మనకి అలాగే రేడియేషన్ చూపిస్తుంది. సిస్టమ్ దగ్గర అయితే నియర్లీ 300 ప్లస్కి వెళ్ళిపోయింది. సో దూరంగా ఒక 2-3 ఫీట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్ అనమాట మనకి. సో మీ ఫోన్లో రేడియేషన్ లెవెల్ చెక్ చేసుకోవడానికి మీ డయల్ చేయవలసిన నెంబర్ *#07#. ఈ నెంబర్ డయల్ చేసిన తర్వాత మీకు SAR రేటింగ్స్ కానీ ఈ విధంగా వస్తుంది. ఒక్కో ఫోన్లో ఒక్కోలాగా వస్తుంది. సో దాని రేంజ్ వచ్చరికి కేవలం 1.6 వాట్స్ పర్ కిలోగ్రామ్ కన్నా తక్కువ ఉంటే కనుక ఓకే, దానికన్నా ఎక్కువ ఉంటే కనుక మీరు ఫోన్ ఇప్పుడే మార్చేసేయండి. సో ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.